హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇక కొన్ని చోట్ల రేటు ఈ భూమికి పలకడంతో సర్కార్ కన్ను దీనిపై పడింది అని అన్నారు. ఇక్కడ ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయని కనీసం వాటి గురించైనా ఆలోచించకుండా ప్రభుత్వం ఇలా ఎలా వ్యవహరిస్తుంది అని ప్రశ్నించారు. ఇక రాకేష్తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. సెంట్రల్ యూనివర్సిటీలో అది కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు అయితే ప్రజెంట్ రేవంత్ రెడ్డి అయితే అక్కడ ఉన్న ఓపెన్ ప్లేస్ అంతటి దాన్ని కూడా కంప్లీట్గా మేము వేలం వేసి ఇది కొన్ని కంపెనీస్ తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా దాని కబ్జాకు కూడా కొద్దిగా చేసినట్టుగా అయితే మనం చూస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా. సో దానికి నిరసనగా కూడా అటు హెచ్సియుకి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా ఆందోళనకు దిగిన విషయం అయితే మనకు తెలిసింది. గత 4 రోజుల నుంచి కూడా ఇది నడుస్తుంది. సో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన కారణంగానే ఆ పనులు అయితే ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయితే దీనికి సంబంధించినంత వరకు మనతో పాటు రాకేష్ రెడ్డి అన్నగారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. ఒకసారి వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకుందాం. అయితే మేము తప్పు చేయట్లేదు, మేము కరెక్ట్గా చేస్తున్నాం, యువతకు వచ్చే ఇప్పుడు ఉన్న యువతకు జాబ్లు ఫెసిలిటీస్ కోసమే మేము ఇదంతా కూడా చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో అయితే ఆపోజిషన్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడడానికి రావట్లేదని చెప్పి కూడా వాళ్ళే ఎలిగేషన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అంటే ఏంది, మీరు విశ్వవిద్యాలయాలను అమ్మి యువతకు భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటాను. విశ్వవిద్యాలయాలను అమ్మేసుకుంటాం, తద్వారా యువతకు జాబ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? దానికోసం రేవంత్ రెడ్డి గారు కావాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలన్నా? ఒక అనామకం తీసుకొచ్చి ముఖ్యమంత్రికి చైర్లో కూర్చోబెడితే కూడా వాడు కూడా అమ్ముకోగలుగుతాడు, వాడు కూడా పరిపాలన చేయగలుగుతాడు. దానికి మళ్ళీ ఓ ప్రజాస్వామ్యం ఒకటి, దానిలో ఈ ఓట్లు ఒకటి, ఎన్నికలు ఒకటి, గెలుచుడు ఓడుడు, ఇదంతా అవసరమా అండి? ఇంత దిక్కుమాలిన వ్యవహారం అండి కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ వాళ్ళ పార్టీ ఎంత ఘోరం అంటే, మా ముఖ్యమంత్రిని 2 చెంపలు వాయించిండ్లు నిన్న ఢిల్లీలో కోర్టులో. అరే దీని మీద ఎందుకు స్పందించరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అంటే పాపం వాళ్ళు అంటే పరిస్థితి ఎట్లున్నదంటే, సొంత పార్టీ నాయకులు కూడా ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తిడతారా మా ముఖ్యమంత్రిని, ఎప్పుడు వీడు పోతాడా అని అందరూ ఎదురు చూస్తున్నట్టున్నది. అట్లే ఉంది కదా మరి. లేకపోతే వాళ్ళకెందుకండి ఇంత గోల? అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే అది కలహాల కుంపటిగా మారిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడెప్పుడైతుంది ఈ సమయాల్లో మాత్రమే ఇట్లా ప్రకృతిని నాశనం చేసి పని కట్టుకొని చేస్తున్నారని చెప్పి అయితే కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ఆర్ ఉన్న టైంలో కూడా ఇదే ఇష్యూ జరిగింది. అప్పుడు కూడా భారీ ఎత్తున నిరసనలు జరగడం కానీ, అప్పుడు కూడా సుమారు ఒక 10 రోజులు ర్యాలీలు ఇలాంటివి అయితే ఆందోళన అయితే జరిగాయి. మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి. అయితే ఒక స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఈ వ్యతిరేకత అయితే చాలా ఎక్కువగా వస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ప్రజల్లోకి వస్తుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన రేవంత్ రెడ్డి, ఆయనకు రివర్స్ రెడ్డిగా పేరు పెట్టాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మొన్నటిదానికి హైడ్రా మూసి అప్పుడు ఏం చెప్పిండు, లేదు ప్రకృతిని మనం ఖచ్చితంగా కాపాడాలి, ప్రకృతిని నాశనం చేస్తే అది మనల్ని నాశనం చేస్తుంది, ధర్మో రక్షిత రక్షిత వృక్షో రక్షతి రక్షిత అని చెప్పిండు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, స్వయంగా రాత్రి 400 బుల్డోజర్లను పెట్టి 100 ఏళ్ళుగా విరాజిల్లినటువంటి అడవిని, అటవీ వృక్షాలను, అటవీ సంపదను కొల్లగొట్టాలి. అంటే రివర్సు. ఒకసారి ఒకటి మాట్లాడతాడు, ఇంకోసారి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మాట్లాడతాడు. అటువంటి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఈరోజు అందరు పరిశాన్ అవుతాను. అసలు ఏంది ప్రభుత్వం, ఎందుకు తెచ్చుకున్నాము, డబ్బులు పెట్టి మరీ దున్నపోతును అనుకొని మరీ దున్నపోతుతో తన్నించుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా మార్పు అనేది జరుగుతుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనికి అక్కడ ఒక జింక, అదేవిధంగా ఒక నెమలి కూడా చనిపోవడం జరిగింది. అయితే అది మన ఇండియన్ బర్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒక బాలీవుడ్ సెలబ్రిటీ సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపినందుకు తన మీద కేసు ఇప్పటికి కూడా నడుస్తుంది. సో అదే విధంగా మన సీఎం పైన కూడా మనం అటువంటి కేసు వేయలేమంటారా? దేశద్రోహం కేసు పెట్టాలి. ఎందుకంటే 140 కోట్ల భారతీయుల ప్రతీక మన జాతీయ పక్షి నెమలి. అలాంటి నెమలి ఎంత గొప్పదంటే, ఈ జాతి సంపదను మొత్తం ఈ ప్రభుత్వం నాశనం చేస్తుంటే ఆ నెమలి అడ్డంగా నిల్చున్నది, పోరాటం చేసింది. కానీ పోరాటం చేసినటువంటి జాతీయ పక్షిని సైతం బుల్డోజర్ చక్రాల కింద వేసి నలిపింది ఈ ప్రభుత్వం. ఇది ఇంతకంటే ఘోరం, అరాచకం ఇంకోటి ఉండదు. వాస్తవికమైనటువంటి ఒక ప్రభుత్వం, కర్కశమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దేశద్రోహం కేసు పెట్టాలి. మా మీద పెడతాను కదా నువ్వు, అన్ని కేసులు తెల్లాలి. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం పెడతాను సోషల్ మీడియా, వీడు ఏం మాట్లాడతాడు, వాడు ఏం మాట్లాడతాను లెక్క పెట్టి మరి మొత్తం రోజు పెడతాను కదా, మరి నీ మీద ఎందుకు పెట్టొద్దు? నువ్వేమైనా అతీతుడుగా, నువ్వు ఎల్లకాలం ఉంటావా ఇప్పుడు దేశంలో? అదేం సాధ్యం కాదు. కాబట్టి తప్పకుండా ప్రజా కోర్టులోనే తెలుస్తాం ఆయన సంగతి ఏందని. చూసారు కదా. సో రాకేష్ రెడ్డి గారు అయితే క్లియర్గా అయితే వివరణ అయితే ఇచ్చారు. కెమెరామెన్ సుధాకర్తో భరత్, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.